సార్ 421/632/724 ఇల్లు ఇదే కదండి? ఏంటి టెస్టింగ్ చేస్తున్నావా? చదువు రాదనుకున్నావా? అబే అది కాదండి. కనీసం అంకెలు కూడా లెక్క పెట్టలేని కంకి పళ్ళ కనిపిస్తున్నానా? అసలు నేనేం అనలేదండి. నువ్వు అసలు ఎవడ్రా? నువ్వు అసలు సుధాకర్ బాల్యమిత్రుణ్ణి. బాలమిత్ర లేదు, చందమామ లేదు, పాచిపోయిన పురియార్లో ఎండిపోయిన బెండకాయ పత్రం వేసుకొని తిన్నట్టు నువ్వెక్కడ దొరికావురా? నీ పేరేంటి? రాఘవ. రాఘవ. నా పేరేంటి తెలుసా? బ్రహ్మానందం. నాంత గొప్ప పేరు కదండి ఇది. రాఘవ. అప్రాల్ రాఘవ. అయితే ఏంటి? రాఘవ. రాఘ ఒరే రాఘవ, నువ్వా? నేనురా బూందీ బ్రహ్మానందాన్ని. మన ఇద్దరం కలిసి పెద్దవాడించిపేటలో కంచాగోళీ ఆడుకున్నా గుర్తుందా? 9వ తరగతి చదివేటప్పుడు మున్సిపల్ స్కూల్లో ముసలమ్మ దగ్గర నేను 3 రూపాయలు అప్పు చేసి పారిపోయాను. నిన్ను కట్టేశారు. వదిలిపెట్టారా? అవునులే, వదిలిపెట్టకపోతే ఎలా వస్తావు? ఒరే బాగున్నావా? బతికే ఉన్నావా? ప్రాబ్లమ్స్ లేవు కదమ్మా? అర్జెంటుగా బాత్రూమ్ ప్రాబ్లం రా, ముందు రూమ్ లోకి వెళ్దాం. ఓ పని చేయరా, నేను పైకి నీళ్ళు తీసుకొస్తాను, నువ్వే చేచి వద్దులే గాని ఇంటి వన చూడకుండా సరాసరి స్ట్రైట్ గా లోపల పరిగెత్తికెళ్ళి మంచం మీద నెల దుప్పటి ఉంటుంది, అదేరా దివిసంలో తుఫాన్ బాధలకి ఇస్తామని కొట్టేశామే, అక్కడే ఉంది. అలాగే. ఎంకమ్మ, ఎంత బాగా పరిగెడుతున్నావురా నువ్వు. ఫ్యూచర్ లో నువ్వు పోలీస్ వన్ అవుతావు, దొంగన్న అవుతావు. ఏంట్రా ఇంత విచిత్రంగా ఎలా పడ్డారు అసలు? నేను గుద్దాను, వాడు పడ్డాడు. అదే కరెక్ట్. రేపట్లో కొట్టుకొచ్చారు. మీ ఇద్దరి కోలాటంతోనే నాకు బీపీ వచ్చేస్తుంటే కొత్తగా ఈడెవర్రా? చూస్తుంటే మీ ఇద్దరికంటే ఏదైనా ఉన్నాడు. అబ్బే, రాత్రంతా రైల్లో నించుని ప్రయాణం చేయడం వల్ల వాడు అలా అంటున్నాడు గాని నిజానికి వాడు మాకన్నా చాలా మంచివాడు సార్. మనసు వెన్నండి. అయితే పొయ్యి మీద పెట్టండి, నెయ్యి అయిపోతాడు. కొత్తగా ఒక మనిషి ఎంటర్ అయితే మిమ్మల్ని ఇద్దరిని సెంటర్ లో పెట్టి చెరుగుడాలేస్తానని చెప్పాను లేదా? చెప్పారా? మాతో ఎప్పుడు చెప్పారండి? పెద్ద ఆయన చెప్పే ఉంటారు. ఎప్పుడు చెప్పారు సార్? వారి మీ అమ్మ కడుపుల మాడా, మీ తుమ్మిరి వేషాలు నా దగ్గర సాగవరా. ఈ పర్సన్ ఎందుకు వచ్చాడో కనుక్కుని ఎంటనే బయటికి పంపించేది. అగా అటెక్కడికి? రాత్రి నుంచి వెళ్ళలేదు సార్. దేశానికి ఏమీ నష్టం లేదు కానీ అసలు వివరంగా చెప్పరా. షుగర్ మన్ తీసుకురావడానికి ఇజ్రాయెల్ వెళ్ళబోతున్నది నేనే. వెళ్తూ ఇలా చూడ్డానికి వచ్చానా, నిజం చెప్పు, తప్పే ఉంది. ఓహో, ఇజ్రాయెల్ వెళ్తుంది ఇతనేనా? అవును సార్. నువ్వు ఆ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. ఏం బాబు, ఇజ్రాయెల్ ఎప్పుడు వెళ్తున్నా? మీరు 5 నిమిషాలు ఓపిక పడితే ముందు బాత్రూమ్కి వెళ్ళొస్తాను. సార్ వాడి పరిస్థితి మరీ దారుణంగా ఉంది సార్. కాస్త అటో ఇటో ఏంటంటే ఇంట్లో ఫినాయిల్ కూడా లేదు సార్. వాడిని వదిలేయండి. వెళ్ళు ఇదిగో పని త్వరగా పూర్తి చేసేసుకుని కిందకి రా, నీతో మాట్లాడాలి. అమ్మయ్యా, తుఫాన్ వచ్చి ఆగినట్టుందిరా. ఒరేయ్, అసలు ఎప్పుడు గొడవ వచ్చినా నీ వల్లేరా. నేనేం చేశాను? వాడినేమో పరిగెట్టమన్నావు, ఆ ఊపిలో వచ్చి నిద్రపోతున్న నన్ను పడేశాడు. ఆ శబ్దం విని ఇంట్లో పరిగెట్టు పైకి వచ్చాడు. పరిగెట్టింది వాడు, పడ్డది నువ్వు, మధ్యలో నాకు లింక్ ఎడతావు ఎంకమ్మ. అసలు నువ్వే పని చెప్తా చేస్తున్నావుగా, పిచ్చినాయాలండి పచ్చి పురుషులు చూస్తున్నావు నువ్వు. అసలు మా తాతయ్య. ఇంకా తినద్దు. ఓకే, ఎందుకలా కోపడతావు? ఏంటి రాఘవ, ఏంటి సంగతులు? టెంపరీ ప్రోగ్రామా, పర్మనెంట్ సెటపా? ఏమైందిరా, ఏమైంది? ఒరే సుధాకర్, నా బతుకు పెద్ద ట్రాజడీ సినిమా అయిపోయిందిరా. ట్రాజడీ అంటావు, నవ్వుతావు నీ ఎంకమ్మ. నేను నవ్వానంటరా? ఏడ్చావా? ఏడ్చినట్టే ఉంది కానీ ఆ సౌండ్ మానేసి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపో. ఒరే, మొన్న దీపావళి రోజున గొంతుకు రబ్బర్ బ్యాండ్ బిగించుకుని బావిలో పట్టట్టు ఆ కీచుడు గొంతుకే ఉంటా, తీతులు పెట్టరాగా గట్టిగా ఇచ్చావు. నీకెందుకు దడుచుకుంటేదవా? గౌరమ్మోయ్, ఆ అనాథ ఎదవా నీ భర్త కొట్టానంటే కోనేట్లా పడతావు. ఆ అలగాదం తెచ్చి ఈ ఇంటి అల్లుండి చేసుకోవడానికి ఈ కొల్లాయప్ప అల్లాటప్పాయి కాదే. అలాగేదను పడతాను, ఆస్తి లేని వాడను పడతాను, అంతేకాని అనాథ అని మాత్రం అనకు మావయ్య. ఆ మాట వింటేనే అమ్మ గుర్తుకొచ్చి ఏడిపోతుంది. ఏడు ఏడిస్తే పోలీసులేం పట్టుకోరు. అయినా అనాథ అనక ఇంకేమంటారా? అసలేనా నేను అనాథను ఎందుకు అవుతాను? నువ్వు కమలా బతికే ఉన్నారుగా. అమ్మా అమ్మా నిన్ను 10,000 రూపాయలు ముందుకు నిన్ను ఏం చేసేదా?
ఒకళ్ళు వేసింది కాదు బావా, నీకు నువ్వే వేసుకున్నావు. కమలా నువ్వు కూడా. అవును బావా, నువ్వు బానిసలా పడుండబట్టే ఆయన అలా రాక్షసులా రెచ్చిపోతున్నాడు. నీకు ఈ నరకం తప్పితే వేరే ప్రపంచమే తెలీదా? దానిలో నీకింత చోటు దొరక్కపోదా? వెళ్ళు, వెళ్ళి కూలో నాలో చేసుకుని 4 డబ్బులు సంపాదించి తీసుకురా. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను బావా. అయితే ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా? ఆహా, కేవలం చపాతీ చేసినంత తేలిగ్గా శబ్దం చేసేసావు. దీన్ని ఎలా నెరవేరుస్తావురా? నీకు వీళ్ళలాగా చదువు లేదు, నాలాగా వర్తు లేదు. ఫుడ్ తినడమే వర్త్ అనుకుంటే వాడి దగ్గర చాలా టాలెంట్ ఉంది. నువ్వేం కంగారు పడకు. ఓహో, ఫోటో పగిలిపోతుంది. నేను పోతామని కాదనమాట. ఇదిరా ఫ్రెండ్షిప్. ఒరేయ్, ఈ ఫోటో చూడు. దీన్ని మీ ఊళ్ళో కూడా ఫోటో అని అంటారా? అరే గమ్మత్తుగా ఉంది. మిగతా సగం ఫోటో ఎదురా? స్టూడియో వాడి దగ్గర ఉంది. ఆ మధ్యన రాజాగాడు వచ్చాడు. ఎవరు? మా నాటకాల రాజానా? వాడు వచ్చినప్పుడు ముగ్గురం కలిసి ఫోటో తీయించుకున్నాం. డబ్బులు ఇచ్చి వీడిని ఫోటో తీసుకురారా అంటే సగం డబ్బులతో ఫుడ్ తినేసి మిగతా సగం స్టూడియో వాడికి ఇచ్చాడు. వాడికి ఎక్కడో కాలింది, ఇది ఇచ్చాడు. ఓరని ఎంకమ్మ, ఆ డబ్బులు నేను తినేలేదు, ఆ పీచు కట్టబడి కొట్టించాడని ఆ రోజే చెప్పాను. అది నేను నమ్మనని కూడా ఆ రోజే చెప్పాను. నువ్వు నమ్మేదేంట్రా? ఆ రాజాగాడే నమ్మేశాడు. కావలిస్తే వాడిని అడుగు. వాడు ఇక్కడ లేడు కదరా. లేడు కాబట్టి చెప్పావా? ఉంటేందుకు చెబుతావు?